లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ నటిగా మాత్రమే కాక సింగర్గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శృతి హాసన్ తన సినిమాల వల్ల మాత్రమే కాక ప్రేమ వ్యవహారాల వల్ల కూడా చాలాసార్లు వార్తల్లో నిలిచింది. మైఖేల్ అనే ఒక ఫారినర్తో చాలా కాలం శృతి హాసన్ ప్రేమలో ఉంది. వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయ్యేవి. ఎలాంటి విషయం గురించైనా బోల్డ్ గా మాట్లాడే శృతి హాసన్ పెళ్లి గురించి కూడా చాలానే కామెంట్ చేసింది. అప్పుడే తనకి పెళ్లి చేసుకోవాలని లేదు అని, నచ్చిన అబ్బాయి దొరికితే మాత్రం వివాహానికి ఏముంది తల్లినవుతాను అంటూ అప్పట్లో శృతి హాసన్ చేసిన కామెంట్స్. ఈ హీరోయిన్ చెప్పిన ఈ మాటలు అప్పట్లో దుమారం లేపాయి. మైఖేల్తో బ్రేకప్ అయ్యాక శృతి హాసన్ శాంతను హజారికా అనే ఒక డూడిల్ ఆర్టిస్టుతో చాలా కాలం డేటింగ్ చేసింది. ఈ జంట ముంబైలో కాపురం కూడా పెట్టేసింది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట విడిపోయింది. దాదాపు పెళ్లి దాకా వెళ్లి ఈ జంట మధ్య బ్రేకప్ అయిపోయింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే శృతి హాసన్ కి ఒక ప్రముఖ కోలీవుడ్ హీరోతో ఎఫ్ఐఆర్ ఉండేది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో శృతి హాసన్ ఎఫ్ఐఆర్ పెట్టుకుందని సింగర్ సుచిత్ర కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. 3 మూవీలో కలిసి నటించిన ఈ జంట షూటింగ్ తర్వాత కొన్నాళ్లు డేటింగ్ చేశారని, అప్పటికే ధనుష్ కి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. వాళ్లకి సంబంధించిన వ్యక్తిగత వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ సుచిత్ర సోషల్ మీడియాలో బాగా వైరల్ కామెంట్లు చేసింది. ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే శృతి హాసన్తో ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకున్న ఐశ్వర్య శృతిని కలిసి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. అలా ఈ జంట విడిపోయిందని, లేకపోతే అప్పట్లో పెళ్లి కూడా చేసుకోవాలని ప్లాన్లు చేసుకున్నారని తెలుస్తోంది. ఇక 3 సినిమా తర్వాత ధనుష్, శృతి హాసన్ మళ్లీ కలిసి నటించలేదు.